హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బరువు తగ్గాలనుకునే వారి కోసం ఈరోజు ఒక మంచి వీడియో చేశానండి. వీడియో చాలా మంచి వీడియో, అస్సలు మిస్ కాకండి. ఈ వీడియోతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. సెలబ్రిటీలు సైతం బరువు తగ్గడానికి యూస్ చేసే కీన్వాతో చికెన్ పులావ్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈజీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ కీన్వా చికెన్ పులావ్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. కీన్వా చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కీన్వా రైస్ అయితే తెచ్చుకోవాలి. రైస్ అంటే రైస్ కాదండి, కీన్వా అంటే ఇది ఒక చిన్న గింజల్లా ఉంటాయన్నమాట. ఇవి మార్కెట్లో అమ్ముతారు, దొరుకుతాయి. ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ట్రై చేస్తే దొరుకుతాయి. ఈ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, 450 అలా ఉంటుంది. 1 కేజీయే 450, 400 నుంచి 450 దాకా ఉండొచ్చు. ఈ చిన్న గింజల్లా ఉంటాయి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో యూజ్ అవుతుందండి. ఇది నేను ఎప్పుడో తెచ్చుకున్నాను అనమాట. 1 కేజీ తెచ్చుకున్నాను. రెగ్యులర్గా వాడడంతో కొంచెమే ఉన్నాయి. దీన్ని మనం కొలత ప్రకారం తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కీన్వా రైస్ తీసుకుంటున్నాను. ఇలా కప్పుతోనో గ్లాస్తోనో కొలుచుకోవాలి. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి. ఏ గింజలైనా రైస్ అయినా సరే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత 1 కప్పు కీన్వా రైస్కి 3 కప్పులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కీన్వా తీసుకున్నాను కనుక 3 కప్పులు వాటర్ వేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకున్నాను అనమాట. మినిమం ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే అండి. ఇక్కడ చికెన్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. నేను వండుకుంటున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది అనమాట, నా ఒక్కదానికే. చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్, తర్వాత బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నిమ్మరసానికి, తర్వాత గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పుదీనా కొంచెం. ఇంకా కావాలనుకుంటే కొన్ని వెజ్జీస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవే వేస్తున్నాను. నచ్చిన వెజ్జీస్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకైతే నెయ్యే బెటర్ అండి. నా దగ్గర ప్రెజెంట్ అయితే నెయ్యి అయిపోవడంతో నేను ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ఇది కుక్కర్లో చేస్తున్నాను, లేదు అంటే నార్మల్గా అయినా చేసుకోవచ్చు. కానీ ఈ గింజలు ఉడకడానికి టైం పడుతుంది, అందుకే కుక్కర్లోని తొందరగా అయిపోతాయి అన్నమాట. చికెన్ కూడా బేగా ఉడికిపోతాయి అనేసి నేను కుక్కర్ పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగా, ఇంకా ఇలాచీ, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు లైట్గా వేయించుకోండి. ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఎక్కువ విజిల్స్ కూడా వేయించక్కర్లేదండి, తొందరగానే ఉడిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ఎక్కువ అవసరం లేదు, 2-3 నిమిషాలకు ఉడికిపోతుంది. టమాటా బాగా మగ్గిన తర్వాత ఇలా మెత్తగా చేసేసుకోవాలి. టమాటా ముక్కల్లా లేకుండా ఇలా మెత్తగా చేసుకుంటేనే పులావ్లోకి బాగుంటుంది. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్, చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఏవైనా సరే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇవి 2 వేస్తున్నాను. ఈ నార్మల్ పులావ్ కన్నా కూడా ఈ కీన్వా చికెన్ పులావ్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఇంకా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. అప్పుడు ఇందులో ఉండే వాటర్ కూడా వచ్చి బాగుంటాయి అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా దగ్గరుండే వేయించుకోవాలి, అసలు మాడకుండా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి.
సాల్ట్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా కొంచెమే వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక మరలో ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న కీన్వా ఉంది కదా, కీన్వాని వాటర్తో సైతం యాడ్ చేసుకోవాలి. వాటర్తో పాటు వేసేసి 3 విజిల్లు వేస్తే సరిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో, చికెన్తో సహా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ కీన్వా చికెన్ పులావ్ చాలా క్విక్గా అయిపోతుంది కూడా. మీకు లంచ్ బాక్స్లో కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని పోస్ట్ చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.